డెస్టినీ మనల్ని ఎప్పుడూ ఓ సర్కిల్లో తిప్పుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సర్కిల్లో మళ్ళీ ఎంటర్ అయినట్లున్నాడు విరాట్ కోహ్లీ. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2016లో కోహ్లీ తన మొత్తం కెరీర్లోనే పీక్ స్టేజ్లో ఉన్నాడు. అయితే కోహ్లీ 2016 ఇయర్ని సెంచరీ మిస్ చేసుకునే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ 2026లో కూడా మరోసారి సెంచరీ మిస్ చేసుకునే స్టార్ట్ చేశాడు. 2016 జనవరి 12న ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో 91 రన్స్ దగ్గర అవుట్ అయి 9 రన్స్ గ్యాప్లో సెంచరీ మిస్ చేసుకున్న కోహ్లీ నిన్న ఆదివారం జనవరి 11న న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ వన్డేలో 93 రన్స్ దగ్గర అవుట్ అయి 7 రన్స్ గ్యాప్తో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అంటే ఈ 2 ఇయర్స్ని కోహ్లీ ఒకేలా స్టార్ట్ చేశాడన్నమాట. అయితే 2016ని ఇలా సెంచరీ మిస్ చేసుకుని స్టార్ట్ చేసిన కోహ్లీ ఆ తర్వాత రెచ్చిపోయాడు. ఆ ఇయర్లో అన్ని ఫార్మాట్లో కలిపి 7 సెంచరీలు 13 హాఫ్ సెంచరీలతో మొత్తం 2595 రన్స్ బాదాడు. ఆ ఒక్క ఇయర్ ఐపీఎల్లోనే 4 సెంచరీలు 7 హాఫ్ సెంచరీలతో 973 రన్స్ బాది ఐపీఎల్ చరిత్రలోనే ఓ సీజన్లో హైయెస్ట్ స్కోర్ చేసిన బ్యాటర్గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ ఫామ్ని కోహ్లీ 2016తో పాటు 2017, 2018, 2019లో కూడా కంటిన్యూ చేశాడు. 2017లో 11 సెంచరీలు 10 హాఫ్ సెంచరీలతో 2818 రన్స్ చేసి మొత్తం వరల్డ్ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో హైయెస్ట్ రన్స్ చేసిన థర్డ్ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. నెక్స్ట్ 2018లో 11 సెంచరీలు 9 హాఫ్ సెంచరీలతో 2735 రన్స్ చేసి హైయెస్ట్ రన్ స్కోరర్ లిస్ట్లో 4th పొజిషన్ కూడా కబ్జా చేసేశాడు. నెక్స్ట్ 2019లో 7 సెంచరీలు 14 హాఫ్ సెంచరీలతో 2455 రన్స్ చేసి ఆ ఇయర్ హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. అయితే ఆ తర్వాత కోహ్లీ డౌన్ఫాల్ మొదలైపోయింది. అక్కడి నుంచి ఐపీఎల్లో కూడా కోహ్లీ ఎప్పుడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. కానీ మళ్ళీ ఇప్పుడు అదే డెస్టినీ సర్కిల్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. 2016 నుంచి సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ 2026లో ఒకప్పటి వింటేజ్ రిథంలో కనిపిస్తున్నాడు కింగ్ కోహ్లీ. అండ్ న్యూజిలాండ్తో మ్యాచ్లో సెంచరీ మిస్ కావడంతో మళ్ళీ డెస్టినీ రివర్స్ అయినట్లే కనిపిస్తోంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ ఇయర్ ఇంటర్నేషనల్ టోర్నీలతో పాటు ఐపీఎల్లో కూడా మన రన్ మెషిన్ ఎరగదీస్తాడనే అనిపిస్తోంది. అయితే కోహ్లీ ఆల్రెడీ టెస్టులు T20లకి రిటైర్మెంట్ ఇచ్చేసి ఓన్లీ వన్డేలే ఆడుతున్నాడు కాబట్టి ఒకప్పటిలా వేలకు వేల రన్స్ కొట్టలేకపోవచ్చు. కానీ ఆడే వన్డే మ్యాచ్లో మాత్రం పక్కాగా పరుగుల సునామీ సృష్టించడం కన్ఫర్మ్ అనిపిస్తోంది. అలాగనే అప్పటి వరకు మనల్ని డిసప్పాయింట్ చేయకుండా మార్చిలో స్టార్ట్ కాబోయే ఐపీఎల్లో కూడా కింగ్ కోహ్లీ మనకి ఖచ్చితంగా బౌలర్ల ఊచకోత చూపించేలా ఉన్నాడు. మరి మీరు కూడా అది నిజం కావాలని కోరుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.